ప్రభునామునకు ఘనత కలుగును గాక. యెషయా గ్రంథము 35వ అధ్యాయము 9వ వాక్యం మనం చదువుకుంటున్నాం. అక్కడ సింహం ఉండదు, క్రూర జంతువులు అవి ఎక్కవు, అవి అక్కడ కనబడవు, విమోచించబడిన వారే అక్కడ నడుచుదురు. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చెదరు. వారి తలల మీద నిత్యానందం ఉండును, వారి ఆనంద సంతోషములు కలవారై వచ్చెదరు, దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోవును. ప్రియమైనటువంటి దేవుని బిళ్ళారా, మనమందరం కోరుకునేటటువంటి ఒక మంచి జీవితం, కానీ మనం ఇక్కడే అది కావాలని కోరుకుంటాం. నిత్యానందం ఇస్తాడు, కానీ అది ఇక్కడ ఉండదు, అక్కడ ఉంటుంది. ఎక్కడంటే నిత్య జీవులో ఉంటుంది నిత్యానందం. ఇక్కడున్న ఆనందం మనం ఎంత అనుభవించినా కొంతకాలం వరకే కదా. ఇక్కడున్న ఆనందాలన్నీ మనం వదులుకొని వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఒక దినం వృద్ధాప్యం వచ్చినా, ఎప్పుడు ఎంత వయసు ఉన్నా మనం ఒక దినం ఏం చేయాలో, దేవుడు పిలిచినప్పుడు నరులారా తిరిగి రండి అంటాడంట. అప్పుడు మనం ఏం చేయాలా? వెళ్ళిపోవాల్సిన వారమే. అది నిత్యానందము కాదు. ఇక్కడ ఏ సంతోషం నువ్వు వెతికినా ఆ నిత్యానందం ఇక్కడ దొరికేది కాదు. కానీ నిత్య జీవులో దేవుడిచ్చేటటువంటి ఆనందమే నిత్యానందం అని మనం గమనిస్తున్నాం. అందుకని గుర్తేం చెప్తున్నాడండి, అక్కడ సింహం ఉండదు, క్రూర జంతువులు దానిని ఎక్కవు, అవి అక్కడ కనబడవు, విమోచింపబడిన వారే అక్కడ నడుచుదురు. ప్రియమైనటువంటి దేవుని ద్వారా విమోచించబడిన వారు దేనిలో నుంచి విమోచించబడ్డారు? రోగము నుండి, పాపము నుండి, మరణము నుండి, లోకము నుండి విమోచించబడిన వారు అక్కడ కనబడుదురు అని మనం గమనిస్తున్నాం. మరి ఇది ఎక్కడ కనబడుతుందంటే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వాక్యంలో మనం గమనిస్తే, ఇదిగో సమస్తం సమాప్తమైనవి, క్రొత్త ఆకాశము క్రొత్త భూమి కనబడుతున్నదని దేవుని వాక్యంలో మనము గమనిస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిళ్ళారా, మన కొరకు ఒక క్రొత్త ఆకాశము క్రొత్త భూమి. చూడండి, మనం గమనిస్తే 21 మొదటి నుంచి, అంతటి నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచి తిని, మొదటి ఆకాశమును మొదటి భూమి గతించిపోయిను, సముద్రం ఇంక లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచి తిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసం ఎవరితో ఉందంట? మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురం ఉండును, వారు ఆయన ప్రజలై ఉందురు. దేవుడు తానే వారి ప్రజలై ఉండి వారికి తోడై ఉండును. ఆయన వారి కనుల నుండి ప్రతి బాష్ప బిందువు తుడిచివేయును. దుఃఖం ఇంకా ఉండదు, ఏడుపైనను కన్నీళ్ళైనను ఉండదు అని మనం చూస్తున్నాం. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనముల నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. ప్రియమైనటువంటి దేవుని బిళ్ళారా, దుఃఖం లేని ఒక లోకం, కన్నీళ్ళు లేని ఒక లోకం, నిత్యము ఆనందం ఉండేటటువంటి ఒక లోకం, ఇది మన కొరకు సిద్ధపరచబడి ఉన్నటువంటి నిత్య జీవం. ఈ నిత్య జీవంలో ప్రవేశించాలనే మనం ఈ లోకంలో జీవించాలి. చాలామంది ఈ విషయం మర్చిపోతారు. వాళ్ళు బ్రతికున్న కొంతకాలానికి ఏమేమో కూడబెట్టుకోవాలి, ఏమేమో మిగుల్చుకోవాలి, కోట్లకు మోసం చేసుకోవాలి. నిజంగా నేను ఎప్పుడు కూడా కొంతమందిని చూసి అనుకుంటా, వీళ్ళు ఇంత కష్టపడి సంపాదించుకుంటున్నారు, మోసం చేసి కష్టం చేసి ఎట్టో ఒకటి సంపాదించుకుంటున్నారు. వాళ్ళు చనిపోయిన తర్వాత ఏమైనా ఎత్తుకొని పోతారా? ఏమి ఎత్తుకొని పోరు. జ్ఞాని అయిన సొలొమోను అందరి రాజు కంటే ఎక్కువ సంపాదించినప్పటికీ చివరిలో ప్రసంగి గ్రంథంలో అంటాడు, నేను ఎంతో కష్టపడి సంపాదించుకున్నాను, కానీ నా తర్వాత వచ్చేవాడు వాటిని నిలుపుకుంటాడో లేదో అది ఆలోచన చేస్తే అంత వ్యర్థమే అన్నాడు. ఎవరైనా అంతే కదా. మనం ఎందుకు ఈ లోకంలో ఆ నిత్య జీవంలో, నిత్యానందంలో, కన్నీళ్ళు లేని ఆ లోకంలో, దుఃఖం లేని ఆ లోకంలో మేము ఉండాలి ప్రభు అని ఇక్కడ ఉన్నప్పుడే మనం దాని కొరకు సిద్ధపడాలి. అటు ఆత్మీయ అనుభవము చూడండి, వారు ఏం చేస్తారంట, వారి తలల మీద ఏముంటుందంట? నిత్యానందం ఉంటుందంట. వాళ్ళ తలల మీద మనకు సిద్ధపరచబడి ఉంది ఆ రాజ్యం. కానీ దానిలో ప్రవేశించకుండా ఈ లోకంలోనే కొట్టలాడుతూ ఉంటాం, ఈ లోకంలోనే మనం తడువులు ఆడుతూ ఉంటాము, ఆ లోకం వైపు మన కళ్ళు ఎత్తకుండా. కాబట్టి ఎవరైతే ఆ నిత్య జీవము, నిత్యానందము ఎరగకుండా ఉన్నారో, కావాలని కోరుకోకుండా ఉన్నారో, వారు నిశ్చయంగా అది కావాలని మనం కోరుకొని ప్రభు మార్గంలో నడిస్తే దేవుడు తప్పకుండా మనకు నిత్యానందం ఇస్తాడు. అట్టి ఆత్మీయ అనుభవము దేవుడు మనకి ఇచ్చినట్లుగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి,
కన్నీళ్ళు లేని, దుఃఖం లేని, నిత్యానందం ఉండేటటువంటి లోకంలో మేమును జీవించినట్టుగా మీరు మాకు తోడైండి, మమ్మల్ని చేతులు బట్టి నడిపించండి. మీరు లేకపోతే, మీ మార్గంలో లేకపోతే మేము ఆ రాజ్యంలో ప్రవేశించలేం. ఈ వాక్యానుసారమైన జీవితం జీవిస్తూ, పరిశుద్ధ జీవితం జీవిస్తూ నీ నిత్యంలో మేము ప్రవేశించినట్లుగా మాకందరికీ సహాయం చేయండి. మమ్మల్ని చేపట్టి నడిపించి దీవించమని యేసుక్రీస్తు పుణ్యనామమున అది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.